హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ గగన అండ్ క్రేజీ నుష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మునక్కాడ పాలు వేసి కర్రీ చేసుకున్నాము. మొదటిసారి చేశాను ఫ్రెండ్స్. అది చాలా బాగా వచ్చింది, అందుకని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు: మునక్కాయలు, టొమాటో, పచ్చిమిరపకాయలు, పాలు. అంతే ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు. ముందుగా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని, టొమాటోస్ కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత మునక్కాయలు వేసుకోవాలండి. మునక్కాయలు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత బాగా వేగనివ్వాలి, కొంచెం పచ్చివాసన అంతా పోయేలాగా. వేగిన తర్వాత దాంట్లో కొంచెం బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఆ తర్వాత వేసుకోవాలండి. మొదటిసారి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, అందువల్ల నాకు తెలియటం లేదండి. ఏమనుకోకండి. బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వేసేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మీరు వేసేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయల పేస్ట్ అండి అది. ఇంకా కారం వేయక్కర్లేదండి, కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. అది వేసిన తర్వాత బాగా వేగనివ్వాలండి. పచ్చిమిరపకాయలు, కారం, 5 నిమిషాలు అది అల్లం వెల్లుల్లిపాయ స్మెల్ పోయేలాగా బాగా వేయించుకోవాలి. అంత ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోవాలి. సాల్ట్ నేను ముందు ఆనియన్స్లోనే వేసేసానండి. కొంచెం పచ్చిమిరపకాయ సాల్ట్ ఆనియన్స్లో వేస్తే తొందరగా వేగుతాయండి, అందుకని ముందే వేసేసాను. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏదైతే వేసామో అది బాగా వేగిన తర్వాత బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత టొమాటో పేస్ట్ వేసుకోవాలండి. టొమాటోస్ ముందే మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకోవాలి. అదంతా బాగా వేగనివ్వాలండి. బాగా వేగనిచ్చి, టొమాటోస్ వేగలేదనుకోండి బాగా కొంచెం తీపిగా అలా అనిపిస్తుంది. పచ్చి స్మెల్ అంతా పోయేదాకా బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత పాలు కొంచెం ముందే పెట్టుకోవాలండి. చల్లటి పాలు పోయకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పోసేసుకోవాలి. పోసేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూతేసి పెట్టేయండి. మునక్కాయ పాలకూర రెడీ అయిపోతుందండి. సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చెప్పండి ఎలా ఉంది, కమెంట్ చేయండి.